ఈగొస్తారు ఆగొస్తారు అని దిన ఎదురు చూసుడే అవుతుంది. ఆ సొరంగంలో చిక్కుకున్న 8 మంది అన్నలు ఏమైర్రో ఎట్లున్నారో అని అందరూ భయపడుతుర్రు. సర్కారోళ్ళు అన్ని తీర్లా తిప్పల పడుతున్నామని చెప్తున్నారు కానీ ఎటు కోసెలుతలేదు. వాళ్ళు ఏమైర్రో ఇంకా తెలుస్తలేదు. ఇంకో దిక్కేమో ఎగస్ పార్టీ వాళ్ళు సర్కారోళ్ళ మీద దుబ్బెత్తి పోస్తున్నారు. ఇంతకు ఏమైంది, ఎట్లెట్లా నడుస్తున్నది, ఆ సొరంగం దాకా పోయొద్దాం పారి. ఆ లోపట ఏమైతున్నదో ఏం చేస్తున్నారో గాని 6 దినాలు అవుతున్నా సొరంగంలో చిక్కుకున్న మనుషులు అయితే బయటకు వస్తలేరు. సర్కారోళ్ళు అయితే అన్ని తీర్ల తిప్పల పడతాను అన్నట్టు చెప్తున్నారు. ఇక ఓ దిక్కు పని నడుస్తూనే ఉన్నది, ఇంకో దిక్కు ఎస్ఎల్బీసీ సొరంగం కాడికి కారు పార్టీ లీడర్లంతా కలిసి బండ్లు కట్టుకొని పోయిండ్రు. ఒక్కటే పారి పేంతమంది పోయేటాలకు లోపలికి ఇడిచేది లేదన్నట్టు అక్కడ ఉన్న పోలీసు వాళ్ళు ఆగబట్టినరాట. అట్లెట్లు ఇడవరు అని కారు పార్టీ వాళ్ళు లొల్లికి దిగిండ్రు. ఇంతమంది మధ్యలో అసలు ఎవరు ఏం పని చేయాలి, హౌ టు గో ఫార్వర్డ్ అనే విషయంలో డైరెక్షన్ లెస్ లో ఉన్నారు అందరు. ఒక స్పష్టమైన డైరెక్షన్ లేదు. 6 రోజుల వరకు కూడా మీరు డైరెక్షన్ ఇవ్వకపోతే లోపల ఉన్న వాళ్ళ ప్రాణాలు ఏమైతాయి? అసలు ఏ రకంగా ముందుకు పోవాలని నిర్ణయం తీసుకోవడానికి 6 రోజులు పట్టదా? ఇదేమన్నా టూరిస్ట్ ప్లేసా? మంత్రులు పొద్దుగాలు వస్తారు, సాయంత్రం పోతుండ్రు, సాయంత్రం వస్తారు, పొద్దుగాలు పోతున్నారు హెలికాప్టర్ వేసుకొని. ఇవాళ 6వ రోజు, ఇప్పటికీ కన్వేయర్ బెల్ట్ పనిచేయడం లేదు. యు ఆర్ నాట్ ఏబుల్ టు రిపేర్ ద కన్వేయర్ బెల్ట్. ఇక అటు లోపల చిక్కబడ్డ మనుషులను బయటికి తీసుకొచ్చేటందుకు 11 టీములు తిప్పల పడుతుండ్రు. ఆ 8 మంది నెత్తికి పెట్టుకున్న హెల్మెట్లు అయితే దొరికినాయా అంటున్నారు. సొరంగంలో నిమిషానికి 5,000 లీటర్ల నీళ్లు ఊరుతున్నాయట. రాళ్ళు బురద అంతా గట్టిగానే వేరుకున్నదట. అవన్నీ పక్కకు నూక్కొని పోయి 8 మందిని బయటికి తీసుకురానికే తీరొక్క తీర్ల తిప్పల పడతాండ్రు గాని ముచ్చట ఎటు కోసేలుతలేదు. ఇగిదిట్లుంటే మీరు చేయబట్టే ఇట్లా అయిందంటే మీరు చేయబట్టే ఇట్లా అయిందని చెయ్యి పార్టీ వాళ్ళు కారు పార్టీ వాళ్ళు ఎత్తెత్తి పోసుకుంటారు. సూత్తనే మనుషులు లోపల చిక్కుకొని వారంగా వస్తున్నది. మరిగా ఇన్నొద్దులైతే వాళ్ళ తిండి తిప్పలేంది, వాళ్ళ పరిస్థితి ఏంది, మనుషులు ఉన్నారా అనే అనుమానం పుడుతుంది అందరికీ. అంతమంది అన్ని తీర్ల తిప్పల పడుతున్నా వాళ్ళను బయటికి ఎప్పుడు తీసుకొస్తారో చెప్తలేరు. మరిగా ఏమైతున్నదో ఏమో ఆ భగవంతునికి తెలవాలి అనుకుంటారు పబ్లిక్.